23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు చదువుతున్నాము. లూకా సువార్త 23:39 నుంచి 43 వరకు. నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకుని చెప్పాడు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అది శిక్ష విధిలో ఉన్నాను కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు చేసుకున్నాను. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు దేవానికి నివాసులకు మా ప్రియ పరలోక ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మరి చదవబడిన వాక్యం లేకుండా ప్రభువా నాన్న మీరే మాకు దీవించి ఆశీర్వదించి అనుగ్రహించి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నిలబడిన నీ దాసురాలను ప్రయోజకురాలను ప్రభువా నాన్న నీ పరిశుద్ధాత్మ యొక్క వాక్శక్తి నాకు సహాయం అనుగ్రహించండి. మాకందరికీ నీ ప్రయోజనకరమైన మాటలు మీరే అందించమని ప్రార్థిస్తూ ఏ సతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? 42వ వచనంలో ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, రెండవ దొంగ ఏమంటున్నాడు? మొదటి దొంగ దేవుణ్ణి ఏమంటున్నాడు? దేవుణ్ణి దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నీవు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అనే మాట అతను అక్కడ మాట్లాడుతున్నాడు. రెండో దొంగ ఏమంటున్నాడు? నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అనే మాట మాట్లాడుతున్నాడు. ఈ ఇద్దరు దొంగల వ్యక్తిత్వం ఏం కనిపిస్తుంది? ఒకరికి తగ్గింపు ఉంది, ఒకరికి వినయం ఉంది, ఒకరికి అహంకారము మాటలు అక్కడ మనకి కనబడుతుంది అన్నమాట. అహంకారం దేనికి సాదృశ్యము? సాధారణవానికి సాదృశ్యం అన్నమాట. అహంకారము అబద్ధ జనకుడైన సాధారణవానికి సాదృశ్యం. మరి మారు మనసు పొందిన వినయము కలిగిన దొంగ ఏమంటున్నాడు? నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు అన్న మాట దొంగకి తెలుసు కదా, కాబట్టి అతను ఏమంటున్నాడు? మారు మనసు అంటే చివరి సమయంలో కూడా అతను మారు మనసు పొందుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను చనిపోతే మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు కదా, తిరిగి వచ్చినప్పుడు ఆయన నన్ను తీసుకొని పోతాడు, అప్పుడు నన్ను గుర్తు చేసుకో అనే మాట దేవునికి గుర్తు చేస్తున్నాడు. కానీ మరి దేవుడు ఏమంటున్నాడంటే, అంతవరకు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నేను తిరిగి వచ్చేంత వరకు నీవు ఉండాల్సిన అవసరం లేదు, భూమి అంటే పాతాళంలో నీవు ఉండాల్సిన అవసరం లేదు, నేడే నేను నిన్ను నాతో కూడా పరదేశంలో తీసుకొని పోతాననే మాట అంటున్నాడు. అంటే అప్పుడే ఆయన పరదేశికి వెళ్తాడా అనేది కూడా మనకు ఒక ఆలోచన రావాలి, ఒక ప్రశ్న రావాలి. నిజంగానే ఆయన పరలోకానికి వెళ్ళి మరి ఆయన మధ్యాహ్నం 3 గంటల శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి చనిపోయినప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున మరి మరియమ్మ వస్తుంది, మధ్యలేని మరియ వచ్చినప్పుడు ఆయన సమాధిలో ఉంటాడా? ఉండడు కదా. అంటే ఆయన ఎక్కడ పోయినట్టు? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 20వ వచనం మనము చదువుకున్నాము. 19 కలిసి ఉన్నాయి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుతుండగా అవిధేయులైన వారి ఎదుగు అనగా చెరలోనున్న ఆత్మల ఎదుగు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఏమనుంది ఇక్కడ?
అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి ఆయన ఏం చేసినాడు, అక్కడ స్వార్థని ప్రకటించినట్లు మనం అక్కడ చూస్తున్నాం. నిజంగా ఆయన స్వార్థను ప్రకటించినాడా లేదా అనేది మనకి గుర్తు రావాలి కదా, ప్రశ్న రావాలి. అదే మాట అదే పేతురు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాము. మృతులు శరీర విషయంలో మానవ రీతి తీర్పు పొందినట్లుగా ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా స్వార్థ ప్రకటించబడదు. ఏమిది ఇక్కడ? మృతుల శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా స్వార్థ ప్రకటింపబడేను. మరి మృతులను మరి సజీవులను తీర్పు తీర్చగల అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. వారిద్దరికి తీర్పు తీర్చాలి కాబట్టి వాళ్ళిద్దరిని పరిపాలించేవాడు కూడా యేసుక్రీస్తు. అంటే అర్హత దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే మన పాపం నిమిత్తం ఆయన శిలువలో మరణించి తిరిగి లేచాడు. అంటే అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. కాబట్టి మరి నోవాహు దినములలో జలప్రలయంలో ఎంతమంది అయితే చనిపోయినారో అంటే అప్పుడు వారికి ప్రకటించేవారు లేదు. ఇప్పుడు మనకి ఏ విధంగా సేవకులు, పరిచారకులు, మరి అబ్రహాము నుంచి జకర్యా వరకు ప్రవక్తలు, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు. మనం పాత నిబంధనలో చూసుకుంటే చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. మరి మోషే కానీ చూసి కూడా ఎంతో మంది, అసలు మనం ఎవరిని మనం లెక్క చేయకుండా, ఎవరు మనకు తెలియకుండా అబ్రహాం, మోషే మాత్రం మనందరికీ తెలుసు. వారు మరి దేవుడు ఏర్పరుచుకొని వారి ద్వారా ఏం చేసి ఉన్నాడని కూడా మనకి తెలుసు. మరి అప్పుడు కాలంలో మరి 1000 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఎంతమంది భక్తులు ఉన్నారు? 7 మంది భక్తులు మాత్రమే ఉన్నారు. అది మనము హెబ్రీ పత్రికలో చూస్తాం. 7వ వాడైన హనోకు అని. అంటే చాలా చోట్ల కూడా ఆ మాట రాయబడింది. పాత నిబంధనలు, మొదటి నిబంధన గ్రంథంలో, వంశావళిలో కూడా ఆ మాట రాయబడింది అనమాట. ఆ 7 మందిలో ఎంతమంది ప్రకటించింటారు? అప్పుడు జలప్రలయం అంటే కూడా వాళ్ళకి తెలియదు. అంటే అది మంచు ద్వారానే అప్పుడు పంటలు పండేవి కాబట్టి వాన అంటే ఏందో వాళ్ళకి తెలియదు, వర్షం అంటే ఏందో కూడా వాళ్ళకి తెలియదు, జలప్రలయం ఎలా వస్తుందో, వరదలు ఎట్లా వస్తాయో, సునామీలు ఎట్లా వస్తాయో కూడా వాళ్ళకి అప్పుడు తెలియదు. వాళ్ళు ఎప్పుడు అది సూచనగా కూడా చూసలేరు. దృష్టాంతరం అంటే ముందు జరిగినవి మనకి గుర్తుండేలాగున, గుర్తొచ్చేలాగున, మనకి తెలివి వచ్చేలాగున దేవుడు కొత్త నిబంధనలను, పాత నిబంధనలు ఉండేటువంటి ఎత్తి రాయించినారు. అప్పుడు వాళ్ళకి అలాంటి పుస్తకాలు కూడా లేవు, ప్రకటించేవారు కూడా లేరు. నోవాహు ఓడ చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుసు అన్నమాట. కాబట్టి కొంతమంది అనుకుంటుంటారు మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, అరే నోవాహు తయారు చేసినాడు, అది నిజమేనేమో, నిజంగా జలప్రలయం వస్తుందేమో, దేవుడు కాపాడుతాడేమో ఓడలో వెళ్ళిన వాళ్ళందరినీ అనుకుని కూడా కొంతమంది నమ్మి లేకుండా, విశ్వసించి లేకుండా అనమాట. అలాంటి వాళ్ళ కోసము మరి పాత నిబంధనలు మనం చూస్తాము. ఒకరు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఏదైనా నేరం మోపబడినప్పుడు అతని మీద 3 సాక్షులైనా 2 సాక్షులైనా అతను నిజముగా ఆ పని చేసి ఉన్నాడు అనడానికి సాక్ష్యము కావాలి. కాబట్టి నోవాహు సమయంలో నోవాహు ఒక్కడే ప్రకటించినాడు, మరి ఇంకొక వ్యక్తి కావాలి కదా. అందుకని మరి శిలోలో ఉన్న ఆ వ్యక్తిని తనతో పాటు, అంటే చెరలో ఉన్న వారంటే చెర అంటే భూమి క్రింద అని ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయంలో మనము చూస్తాం. చెరగా ఆయన తీసుకొని పోయాక ఆయన భూమి కింద ఉన్న ఆదాము కాలం నుంచి నోవాహు కాలం వరకు జలప్రలయంలో చనిపోయిన వారిని, మరి అబ్రహాము కాలం నుంచి జకర్యా వరకు చనిపోయిన వారిని అందరినీ తీసుకుని ఎక్కడ పెట్టినాడు? మధ్యాకాశంలో పెట్టి ఉన్నాడు. మధ్యాకాశం అంటే పరమాకాశం. అది ఎక్కడ చూస్తాం మనము? కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఆయనకి దర్శనం కలుగుతుంది. ఒక మనిషి శరీరంతో వెళ్ళానో శరీరం లేక వెళ్ళానో నాకు తెలియదు, కానీ నేను మధ్యాకాశంలో పరమాకాశంలో ఎత్తబడింది, అక్కడ నేను అనేకమైన దైవ మాటలను నేను వింటిని అనే మాట అక్కడ చూస్తాం మనం. ఆ చెరలో ఉన్న వారందరికీ ఆయన స్వార్థను ప్రకటించి ఎంతమంది అయితే మారు మనసు పొందినారో వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకుని పరలోకంలో అంటే పరదేశంలో ఉంచి మరి తిరిగి వచ్చినాడు అనడానికి సాక్ష్యం ఏమింది? లూకాసు వార్త 25వ అధ్యాయం 20వ వచనము.
యోగా స్వార్థ 23వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయం పరిశీలించండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనము చూస్తున్నాము. అంత వద్దు, కొద్దిగా నేను చూస్తాను. ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కకపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఏ స్వామితో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునై నా వాణి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. అంతకంటే పైన మనము 11వ వచనం నుంచి చూస్తే ఆయన తెల్లవారుజామున వచ్చింది. ఆయన సాయంకాల సమయంలో అడిగితే ఏసేపు వచ్చి ఆయన సమాధి నాకు ఇప్పించండి, నేను అతని సమాధిని నా సమాధిలో ఉంచుతాను అని పర్మిషన్ తీసుకొని అతని సమాధిలో ఉంచినప్పుడు తెల్లవారుజామున కాకముందుకే 4 గంటలు 3 గంటల సమయంలోనే మగ్దలేని మరి అంటే మగ్దలేని అంటే ఆమె ఊరు, ఆమె ఊరి చేత ఆమె పిలువబడుతుంది. ఎందుకంటే మరియమ్మలు బైబిల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి ఆమె ఊరి ద్వారా ఆమె పిలువబడుతుంది అనమాట. ఆమె వచ్చి 2 దూతలు అవతల అంటే కాళ్ళకెళ్ళ ఒకరు తలకెళ్ళ ఒకరు నిలబడి కూర్చొని ఉన్నప్పుడు, అయలాడ మీరు ఆయనను చూసి ఉన్నారా? ఎవరైనా ఆయనను ఎత్తుకొని పోయినారా? తోటమాలి అనుకుని అతనితో దూతలతో ఆమె మాట్లాడుతుంటది. ఎవరైనా మీరు తీసుకొని ఉంటే నాకు ఇవ్వండి, నేను ఆయనని నా రబ్బిని నా బోధకుని నేను ఎత్తుకొని తీసుకొని పోతాననే మాట అక్కడ ఆమె చెబుతాదనమాట. అప్పుడు చెప్పుతూ వారితో మాట్లాడుచుండగానే యేసు మరి చెరగా తీసుకొని పోయి పరదేశంలో ఉంచి ఆయన తిరిగి వచ్చి మరియతో మాట్లాడుతున్నట్లు మనం అక్కడ చూస్తామన్నమాట. చెరలో ఉన్న అంటే అక్కడ 2 మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మరి చనిపోయిన తర్వాత మరి చనిపోయినప్పుడు రహస్యముగా మృతులైన వారందరినీ పరదేశంలో ఉంచి ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చి 40 దినాలు మరి శిష్యులకును మరి ప్రజలందరికీ తాను కనపరుచుకొని అందరూ అంటే సుమారుగా రమారమి ఒక 500 మంది చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై పోతాడు. మళ్ళీ దేవుడు మళ్ళీ ఏమన్నాడు? నేను అవరోహణుడనై నేను మళ్ళీ తిరిగి వస్తాను అనే మాట అక్కడ వాళ్ళకి సెలవిస్తాడు అనమాట. అలాగే ఇప్పుడు మనం పరిశుద్ధులందరికీ క్రీస్తు ద్వారా మన అందరికీ క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడి ఉన్నాం కాబట్టి మనకి కూడా పరిశుద్ధులకి విశ్వాసులకి రహస్య రాకడ ఎత్తబడడం మనకి ఉంది. మరి విడవబడిన వారికి బహిరంగ రాకడ ఉంది. 7 ఏళ్ల శ్రమల తర్వాత ఆయన మనము తెస్సలోనిక పత్రికలో చూస్తాము. ప్రధాన దూతలతోనూ దూతల మరి ఆర్భాటముతోనూ బూరలతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన మేఘారుడై వచ్చుట మనము చూస్తాము. అప్పుడు ప్రతి నేత్రం అంటే ప్రతి కన్నులు భూమి మీద నిలిచి ఉన్న ప్రతి మనిషి, ఎడవబడిన ప్రతి మనిషి ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారనే విషయం కూడా మనము చూస్తాము. అయ్యో ఇంతమంది ప్రకటిస్తున్నప్పుడు మనము వినలేదు, ఆయనని మనము నమ్మలేదు. ఆయన వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు, తీసుకొని పోతాడు, పరలోకంలో పరదేశంలో ఉంచుతాడని వాళ్ళు మేము నమ్మలేకపోతుంది అని అంటే వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళంటే త్రోవ పక్కన పడిన ఇత్తనాలు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి అప్పుడప్పుడే మేలు జరగాలి, అప్పుడప్పుడే విశ్వాసం కలగాలి. ఏదైనా జరగకుంటే విశ్వాసం నుంచి తొలగిపోవడం, ముళ్ళకంచెల్లో పడిన ఇత్తనాలు లాంటి వారు అనమాట. మరి మంచి నేలను పడిన వాళ్ళందరూ ఆయన కోసం హతసాక్షులుగా మరణించి ఆయనతో పాటు కనురెప్పలో మేఘం మీద వారు కొనిపోబడతారు. ఆ విధంగా 2 రాకడలు మరి ఉన్నాయని దేవుడు అది మనకి సూచిస్తున్నాడు. అందుకే ఆ దొంగ పలికినప్పుడు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట చెప్పినాడు అనమాట. దేవుడు తన కొద్ది వాక్యాన్ని దీవించున్నాడు.
తండ్రి కొడుకు